డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి గుడ్ న్యూస్ అంటే ఏంటి? బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ కంట్రోల్లో ఉంటే అదే గుడ్ న్యూస్. లేదా కొత్త రకమైనటువంటి మందులు వచ్చి వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ కంట్రోల్లో ఉంచుకుంటాం కనుక ఆ మందుల ద్వారా సాధ్యపడితే అది గుడ్ న్యూస్. అలానే వచ్చినటువంటి మందులు ఆ డయాబెటీస్ కాంప్లికేషన్స్ని అరికట్టేవి కనుక అయితే కనుక అది గుడ్ న్యూస్. లేదా వచ్చినటువంటి కాంప్లికేషన్స్ని ట్రీట్ చేసుకునేటువంటి మందులు కొత్తగా ఏమైనా వస్తే అది గుడ్ న్యూస్. లేదా ఇంకా గుడ్ న్యూస్ చెప్పుకోవాలి అని అంటే ఈ యొక్క మద్యపానం, లేకపోతే ధూమపానం, లేకపోతే నిద్ర సరిగ్గా పడుకుంటాం, ఇట్లాంటి వాటిని మనం కనుక సరిగ్గా కనుక నియంత్రించుకున్నట్లయితే ఈ యొక్క డయాబెటీస్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి అని చెప్పి ఒక న్యూస్ వస్తే గుడ్ న్యూస్. ముందుగా మనం మందుల విషయానికి వద్దాం. ఈ మందుల విషయానికి వచ్చినట్లయితే మనకు మార్కెట్లో SGLT2 ఇన్హిబిటర్స్ అని, D4 ఇన్హిబిటర్స్ అని, GLP-1 రిసెప్టర్ ఎగోనిస్ట్ అని, అలానే కొత్త రకమైనటువంటి ఇన్సులిన్స్ అనేవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే ఈ యొక్క లో షుగర్ అనేది ఏదైతే ఉందో, హైపోగ్లైసీమియా అనేది ఏదైతే ఉందో, ఆ హైపోగ్లైసీమియా రిస్క్ అనేది తక్కువ అవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క డయాబెటీస్ మందుల వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవటం అనేది మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. అటువంటి రిస్క్ ఈ కొత్త రకమైనటువంటి మందుల వల్ల తక్కువగా చూస్తాం. అది ముందుగా చెప్పుకోవాల్సింది. ఇక డయాబెటీస్ కాంప్లికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క కొత్త రకమైనటువంటి మందుల వల్ల ముఖ్యంగా GLP-1 రిసెప్టర్ ఎగోనిస్ట్, SGLT2 ఇన్హిబిటర్స్ వల్ల ఏంటంటే మనం ఈ గుండెకి సంబంధించినటువంటి సమస్యల్ని కొంతమేరకు నియంత్రించుకుంటాం. హార్ట్ ఫెయిల్యూర్ లాంటి వాటిని SGLT2 ఇన్హిబిటర్స్ వల్ల కొంతమేరకు కంట్రోల్ చేసుకుంటాం. అట్లానే కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలు, నెఫ్రోపతి ఏదైతే ఉందో దాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటాం అనేది SGLT2 ఇన్హిబిటర్స్ వలన, GLP-1 రిసెప్టర్ ఎగోనిస్ట్ వలన సాధ్యపడుతుంది. కాబట్టి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకొక రకంగా చూసినట్లయితే ఊబకాయం అనేది టైప్ 2 డయాబెటీస్లో బాగా ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ ఊబకాయాన్ని కూడా ఈ GLP-1 రిసెప్టర్ ఎగోనిస్ట్, SGLT2 ఇన్హిబిటర్స్ కొంతమేరకు తగ్గిస్తాయి. కాబట్టి అది కూడా డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి శుభవార్త కింద చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ యొక్క మందుల విషయానికి వచ్చినట్లయితే. ఇన్సులిన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి ఇంజెక్షన్స్ 24 గంటలు పనిచేసేటువంటి ఇంజెక్షన్స్ ఉన్నాయి. అలానే షార్ట్ యాక్టింగ్ ఇంజెక్షన్స్ విషయానికి వచ్చినట్లయితే తిన్న వెంటనే కూడా వేసుకునేటువంటి ఇంజెక్షన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని అనలాగ్ ఇన్సులిన్స్ అని చెప్తూ ఉంటాం. ఇటువంటి మందుల వల్ల ఏంటంటే ఈ యొక్క తిన్న వెంటనే వేసుకుంటాం అనేటువంటి సౌలభ్యం ఉంటుంది. అంటే ఇదివరకు రోజుల్లో పాతకాలపు ఇన్సులిన్స్ ఆహారానికి 20 నిమిషాల ముందు వేసుకోవాలి అనేటువంటి, లేదా 30 నిమిషాల ముందు వేసుకోవాలి అనేటువంటి నియమాలు ఉండేవి. ఇప్పుడు కొత్త రకమైనటువంటి ఇన్సులిన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇమీడియట్లీ బిఫోర్ ఫుడ్ కానీ, ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫుడ్ కానీ తీసుకోవచ్చు అనమాట. అట్లానే వీటి వల్ల ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విధంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ లో అవ్వటం అనేటువంటి రిస్క్ ఏదైతే ఉందో అది తక్కువగా చూస్తూ ఉంటాం. అట్లానే వీటి వల్ల లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటి అడ్వాంటేజ్ ఉంది. ఇటువంటి వాటిని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఈ కొత్త రకమైనటువంటి ఇన్సులిన్స్ వాడేటప్పుడు. ఇక టెక్నాలజీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇన్సులిన్ పంప్స్ అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో. అలానే CGMS అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్స్, అంటే ప్రతి 5 లేదా 15 నిమిషాలకి మన యొక్క ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్లో ఎంత గ్లూకోజ్ ఉంది అని చెప్పి మెజర్ చేసేటువంటి సౌలభ్యం ఈ యొక్క కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ డివైజెస్ వల్ల మార్కెట్లో అందుబాటులో ఉంది. దానివల్ల ఏంటంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి, ఫ్లక్చువేషన్స్ ఎలా ఉంటున్నాయి, లో షుగర్స్ అవుతున్నాయా, బాగా స్పైక్స్ అవుతున్నాయా, అర్ధరాత్రి లో షుగర్ అవుతుందా, ఇటువంటి వాటన్నిటిని మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి టెక్నాలజీ అనేది బాగా అందుబాటులో ఉంది. ఇక ఇన్సులిన్ పెన్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ పెన్స్ అనేవి ఇదివరకు రోజుల్లో వాడేటువంటి సిరంజిలు ఈ యొక్క క్లమ్జీనెస్ లేకుండా సులభంగా ఈ యొక్క ఇన్సులిన్ని వేసుకునేటువంటి అవకాశం కూడా ఇవాళ రోజున ఉంది. ఇక చివరిగా మనం కనుక చెప్పుకోవాల్సి వచ్చినట్లయితే జీవనశైలికి సంబంధించినటువంటి కొన్ని మార్పుల వల్ల ఈ యొక్క డయాబెటీస్ కాంప్లికేషన్స్ రిస్క్, లేదా ఊబకాయం, లేకపోతే హార్ట్ అటాక్స్ ఇటువంటివన్నీ తగ్గుతాయి అని చెప్పి కొత్త అధ్యయనాల్లో బయటపడింది. ఉదాహరణకి నిద్ర అనేది కనుక సరిగ్గా పడుకున్నట్లయితే సమయానికి 6 నుంచి 8 గంటలు రోజు చక్కగా ఈ యొక్క డయాబెటీస్కి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, అలానే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకుంటాం ఏదైతే ఉందో, ఇటువంటి వాటి మీద బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి ఈ యొక్క అధ్యయనాల్లో బయటపడింది. ఇక చివరిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే స్మోకింగ్ విషయానికి. ఈ యొక్క స్మోకింగ్ మీరు కనుక మానేసినట్లయితే అది కేవలం మీ యొక్క క్యాన్సర్ రిస్క్ని తగ్గించడమే కాదు, అలానే మీ గుండెపోట్ల రిస్క్ తగ్గించడమే కాదు, మీ యొక్క బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ తగ్గించడమే కాదు, ఈ యొక్క స్మోకింగ్ అనేది మీ యొక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడం అంటే ఏంటి? మీ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ బెటర్గా కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉన్నట్లయితే అవి మానేసినటువంటి వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని చెప్పి ఈ యొక్క సైంటిఫిక్ స్టడీస్లో బయటపడింది. ఇవన్నీ మన యొక్క డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళకి గుడ్ న్యూస్ కిందే చెప్పుకోవచ్చు. చివరిగా నేను ఇంకొకటి చెప్పేది ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళకి ఆ రిస్క్ని తగ్గించడానికి
మందులు కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చినాయి. కాకపోతే మన భారతదేశంలో ఇవాళ రోజున అంటే ఆగస్ట్ 2023లో అయితే లేవు, విదేశాల్లో ఉన్నాయి, మనకు కూడా తొందరలోనే వస్తాయి. ఇటువంటి గుడ్ న్యూస్లు ఉన్నాయి కాబట్టి మనం ఈ యొక్క న్యూస్ని సరిగ్గా తెలుసుకుని దానికి తగ్గట్టు కనుక మన యొక్క జీవన శైలిలో మార్పులు, అలానే మన యొక్క మందుల్లో కనుక మార్పులు డాక్టర్ గారి పర్యవేక్షణలో చేసుకున్నట్లయితే తప్పకుండా మనం ఈ డయాబెటీస్ని జయించేటువంటి అవకాశం ఉంది.